హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఫిల్ ఇన్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని రైట్ సైడ్ వచ్చేసి క్యాండిడేట్ ఐడి ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసిన తర్వాత మీరు లాగిన్ అయినప్పుడు మీకు డిఎస్సి క్యాండిడేట్ ఐడి మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ప్రొసీడ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ టిక్ మార్క్ అనేది ఎనేబుల్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ ఎస్ఎస్సి, అలాగే మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళైతే ఎస్ అని, అలాగే మీ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి, మండలం సెలెక్షన్ చేసుకోండి, మరియు విలేజ్ కూడా సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డ్రాప్ డౌన్లో డోర్ నెంబర్ ఎంటర్ చేయండి మరియు పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబర్ అలాగే ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఎంటర్ చేయండి మరియు కమ్యూనిటీ అలాగే ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ సెలెక్షన్ చేసుకోండి, మ్యారీడా అన్మ్యారీడా అని. ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ అయితే నో అని, ఇది ఆల్రెడీ వచ్చేసి మనం అక్కడ ఇచ్చేసాం. ఇక్కడ వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ స్పోర్ట్స్ కోటా ఉంటే కనుక ఎస్ అని లేదంటే నో అని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో రెగ్యులర్ పాస్ అయితే రెగ్యులర్ అని, ప్రైవేట్ అంటే ప్రైవేట్ సెలెక్షన్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ మాత్రం సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు చదివిన డిస్ట్రిక్ట్. ఇక్కడ నేను అనంతపురం అని సెలెక్షన్ చేస్తున్నాను, ఎందుకంటే 4th నుంచి 10th వరకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనేది అనంతపూర్ డిస్ట్రిక్ట్లోనే ఈ క్యాండిడేట్ చదవడం జరిగింది. మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్షన్ చేసుకోండి. మీకు ఎస్ఎస్సి బోర్డు సెలెక్షన్ చేసుకోండి. దాని తర్వాత ఏ మీడియంలో మీరు చదివారో ఆ మీడియంని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోండి. ఇవన్నీ యాజ్ పర్ 10th మార్క్స్ మేము ప్రకారం పెట్టాలి. మరియు డేట్ ఆఫ్ పాసింగ్, అక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఉంటుంది, ఆ డేట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ పాసింగ్లో డేట్ ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మరియు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ సెలెక్షన్ చేసుకోండి. స్టేట్ బోర్డ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని, అలాగే మీడియం సెలెక్షన్ చేసుకోండి. మరియు సెకండ్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ని ఎంటర్ చేయండి. హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ మీ మార్క్స్ మెమో ప్రకారం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎస్జిటి క్వశ్చన్ పేపర్ మీడియం సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. తెలుగు అని ఉంటుంది. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి తెలుగు సెలెక్షన్ చేసుకోండి. మరియు ఇక్కడ ఎస్జిటి క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ రేడియో బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మరియు టెట్కి సంబంధించి ఏ సంవత్సరంలో టెట్ ఫినిష్ అయిందో ఆ సంవత్సరం సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ టెట్ 2024లో మీరు రాస్తున్నట్టయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి ఎస్ అని. దాని తర్వాత మీరు అప్లై చేసి ఉంటారు కదా, దాంట్లో రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కింద ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరియు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటోని అప్లోడ్ చేయండి. ఈ ఫోటోకి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఛానల్లో, చూడండి ఒకసారి. ఇక్కడ ఎలిజిబిలిటీలో యాజ్ పర్ నోటిఫికేషన్ అనేది ఎస్ అని సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫామ్ అనేది ఒకసారి చూసుకోండి, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో. దాని తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇలా ఫ్రెండ్స్ డిఎస్సికి అప్లై చేసుకునే విధానం మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.